అన్విత తన భావ జయసూర్యను అంతరాత్రివేళ ముసుగులో కాకుండా ఆయుధంతో చూసి దిగ్భ్రాంతికి గురయింది. ఆమె ఆశ్చర్యంతో నోరు తెరిచింది. జయసూర్య ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా తన ముఖంలోని నవ్వును పూర్తిగా మాటేస్తూ క్రూరంగా ఆమెపై దాడి చేశాడు. జయసూర్యం మొదట అన్వితాను లైంగికంగా వేధించడానికి ప్రయత్నించాడు. ఆస్తికోసం హత్యచేయగమే కాకుండా తన పట్ల ఉన్న పగను తీర్చుకోవాలని ప్రయత్నించాడు. అన్విత వెంటనే తేరుకుని తన ప్రాణాలకోసం తీవ్రంగా పోరాడింది. ఆమె నోరు తెరిచి బిగ్గరగా అరిచింది. ఆ అరుపు ఆ నిశ్శబ్దరాత్రిలో భయంకరంగా ప్రతిధ్వనించింది. వరండాలో పడుకుని ఉన్న సత్యం వెంటనే ఆ అరుపు విని పరుగున లోపలికి వచ్చాడు. తన యజమానురాలి గదిలో ఎవరో దాడి చేస్తున్నారని గ్రహించి భయం లేకుండా లోపలికి దూసుకుపోయాడు. అక్కడ జయసూర్య అన్వితాపై దాడి చేస్తూ కనిపించాడు. సత్యంకు మొదట ఏమీ అర్థం కాలేదు. కాని అన్వితా పరిస్థితి చూసి సత్యం వెంటనే జయసూర్యను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. అన్విత ఈ క్రమంలో సత్యంను తన కవచంగా ఉపయోగించుకొని జయసూర్య పట్టునుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. సత్యం మరియు జయసూర్య మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. ఆ సమయంలో జయసూర్య ఆవేశం కట్టలు తెంచుకుంది. తాను రూ. 3 కోట్లు ఆశ చూపినా లొంగని సత్యం తన చివరి ప్రణాళికను కూడా అడ్డుకుంటున్నాడని గ్రహించి జయసూర్య తన జేబులో దాచుకున్న పదునైన కత్తిని తీశాడు. అన్విత సత్యం వెనుకనుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా జయసూర్య తన కత్తితో క్రూరంగా ఆమె గొంతు కోశాడు. జయసూర్యకు ఇప్పుడు సత్యం ప్రాణాలతో ఉండటం మరింత పెద్ద సమస్యగా మారింది. సత్యం ఈ హత్యకు ప్రత్యక్ష సాక్షి. జయసూర్య రక్తపు మరకలతో ఉన్న కత్తిని పక్కనపెట్టి బెడ్రూంలో ఉన్న బెడ్షీటును చురుకుగా తీసుకున్నాడు. సత్యం తేరుకునే లోపే జయసూర్య అతనిపై దాడిచేసి ఆ బెడ్షీట్తోనే గట్టిగా మెడకు ఉరిబిగించి గొంతు నులిమి చంపేశాడు. సత్యం నోటినుంచి చివరిగా ఒక ఆర్తనాదం వచ్చి ఆగిపోయింది. సత్యం యొక్క నమ్మకం, అతని నిజాయితీ అతనికి దక్కిన చివరి ప్రతిఫలం అయ్యింది. 2 హత్యలు పూర్తయిన తరువాత జయసూర్య తన సాఫ్ట్వేర్ నిపుణుడి బుద్ధిని ఉపయోగించాడు. బయట ముఖేష్ తనకోసం ఎదురుచూస్తున్నాడు. జయసూర్య వెంటనే రక్తపు మొరకలు పడిన గదిని అత్యంత పరిశుభ్రంగా శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. అతను వెంట తెచ్చుకున్న రసాయనాలతో నేలపై గోడలపై ఉన్న రక్తపు మరకలను తుడిచివేశాడు. ముఖ్యంగా గదిలో ఉన్న అన్ని ఉపరితలాలపై ఉన్న తన వేలిముద్రలను జాగ్రత్తగా తుడిచిపెట్టాడు. హంతకుడి వేలిముద్రలు దొరకకుండా జాగ్రత్తపడ్డాడు. అంతా శుభ్రమైన తర్వాత జయసూర్య సత్యం యొక్క శరీరాన్ని పడకగదినుంచి వరండాలోకి తీసుకొచ్చాడు.